ఆయుధం రాని సైనికుడు శత్రువుని చంపబోయి సొంత కడుపులోనే పొడుచుకున్నట్టు బాగుంది ఐరేంద్రి, చాలా బాగుంది. మనం ఎవరి మీదకో గురిపెడితే ఆ అస్త్రం వచ్చి మనం అంతే తేల్చినట్టు అయ్యింది. అస్సలే నాకు చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని ఇంకా రెచ్చగొట్టుకుతున్నా. రెచ్చగొడితే మాత్రం ఏం చేస్తావు? ఈ ఎంగిలి గిన్నెలు పక్కన పడేసి వెళ్ళిపోగలవా? చూడు, యమభట్టుల్లాగా ఈ వెయిటర్స్ ఎలా నిలబడ్డారో. రెస్టారెంట్కి రాగానే చిత్తం మేడం, ఏం కావాలి మేడం అని అడిగేవాళ్ళు ఇప్పుడు చూడు, చేస్తావా చేస్తావా అన్నట్టు ఎలా చూస్తున్నారు. బాబుదిన కాసేపు నసొత్తావా? నా మటుకు నేను ఓ మాడిపోయిన మసాలా దోశ లాంటి మొహానికి మేకప్ కొట్టుకుంటూ ఉంటే అభిని దెబ్బ కొడదాం, అభికి మబ్బులు విడగొడదామని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఆఖరికి మనకి మబ్బులు విడిపోయేలా చేసాం. అంత నా కర్మ, కర్మ. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమీ లేదు మేడం, అవసరానికి మీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకున్నాను కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఈ మాత్రం దానికే తిరిగిచ్చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఎలాగో మీ దగ్గర పని చేయడం లేదు కదా, అందుకే ఇచ్చేస్తున్నాను మేడం. మరేం పర్వాలేదు, నీ దగ్గరే ఉంచుకో. లేదు మేడం, నాది కానిది నా దగ్గర ఉంచుకోవడం నాకు నచ్చదు. దయచేసి ఈ డబ్బులు తీసుకోండి. అయ్యో, నీ దగ్గరే ఉంచు, పర్లేదమ్మా. ఐరేంద్ర, ఏంటదినా? ఒకసారి అటు చూడు. ఐరేంద్ర, అభి ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే ఇక మన పని అంతే. కోటలో రాణిలాగా బ్రతికి కోట గుమ్మం తన్నుకుని ముందుకు పళ్ళు రాలినట్టు అయిపోతుంది మన పరిస్థితి. పిచ్చి పిచ్చి డైలాగ్ ఆపి ముందటి తిరిగి కూర్చో. సరేమ్మా. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా అభి, ఒక్క నిమిషం. ఏంటి మేడం? ఇందాక నీ బంధువులని చెప్పి ఇద్దరొచ్చారు. అటు చూడు, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ? వీళ్ళేంటి ఇక్కడున్నారు? అభి వాళ్ళు నీకు తెలుసా? వీళ్ళు ఇక్కడున్నారేంటి మేడం? పీకల దాకా మెక్కేసి బిల్లి దగ్గరకొచ్చేసరికి అభి మాకు చుట్టం, అభి వాళ్ళ నాన్నతో స్నేహమని ఏవేవో చెప్పారు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేం కదా, అందుకే బిల్లు కట్టలేకపోతే వేసే శిక్ష వాళ్ళకు కూడా వేశాం. సరే మేడం, నేను చూసుకుంటానులేండి. మా ఫోటోలు తీస్తున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఈ పొజిషన్లో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. మీ ఇద్దరికి పర్మనెంట్ గా ఇలాంటి పని ఉండేలా చూస్తేనే బాగుంటుందని నాకనిపిస్తోంది. మీరేమంటారు? మీరు చేసే ఘనకార్యాలు ఇంట్లో వాళ్ళకి తెలియాలంటే ఈ ఫోటోలు నా దగ్గరే ఉండాలి కదా. ఏంటి ఇప్పుడు ఫోటోలు ఇంట్లో చూపిస్తావా? ఊరికే చూపించును, ఎప్పుడైనా అవసరం వస్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఈ రెస్టారెంట్ వాళ్ళే రాక్షసులు అనుకున్నాను. నువ్వు కూడా ఇంత రాక్షసత్వం చూపిస్తున్నావేంటవి? పీకల దాకా మెక్కేసి బిల్లు కట్టకపోతే ఇలాంటి శిక్షలే పడతాయి.
ముందు మీరు కరెక్ట్ గా ఉండడం నేర్చుకోండి. ఆ తర్వాత అవతలి వాళ్ళని అనొచ్చు. సరే అభి, ఈ ఉపన్యాసాలన్నీ ఇంటికి వెళ్ళాక ఇవ్వచ్చు కదా. ముందు ఇక్కడి నుంచి మమ్మల్ని విడిపించు. మ్మ్. తప్పు చేశాక శిక్ష పడాలి కదక్కా. సరదాగా శ్రద్ధగా పనిచేసేసి ఇంటికొచ్చేయండి. ఇంటి దగ్గర మంచిగా రిప్లై ఇస్తాను. మ్మ్? బాయ్. అభి, అభి కర్మ. ఆ, ఎవరికి దొరకకూడదో వాళ్ళకే దొరికేశాం. ఇదొక్కటి అడ్డం పెట్టుకుని మనల్ని జీవితాంతం ఆడుకుంటుంది. ఛీ, నా కర్మ. ఇంకా చూస్తావే, కడుగు. ఆహా, కర్మ కర్మ. అత్తయ్య, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నారేంటి? భోజనం చేశాక కదా వేసుకోవాలి. ఇది రోజు వేసుకునే టాబ్లెట్ కాదులే. అయితే మరి ఇదేం టాబ్లెట్? ఒంట్లో కాస్త నలతగా ఉంది, దానికోసం మీ మావయ్య తెచ్చారు. సరే అత్తయ్య, నేను త్వరగా వంట చేసేస్తాను. తిని మిగిలిన టాబ్లెట్స్ వేసుకోండి. ఉం? ముక్కు మీద వాళ్ళన దోమని చంపడానికి సుత్తి తీస్తే దోమకి బదులు ముక్కు పచ్చడైందన్నట్టు ఆ అభిని ఏదో చేసేద్దామని వెళ్ళి మనం కాళ్ళు వెళ్ళు అరగ తీసుకుని వచ్చాం. అమ్మో, ఇంకా ఒక్క క్షణం కూడా నిలబడ్డ నా వల్ల కాదు. వెళ్ళో కొనుక్కు తీయాల్సిందే. ఇంత అవమానం జరుగుతుందని నేను ఊహించలేదు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? మనం వెళ్ళి ఆ రెస్టారెంట్ లో పని చేయడానికి ఇరుక్కోవడం ఏంటోదినా? పద. చాలా రోజులకి మీ పిలక నా చేతికొచ్చింది. చెప్తా మీ పని. ఎక్కడికి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? ఓ, రెస్టారెంట్లో ఒళ్ళు హూనమయ్యేలా పనిచేశారు కదూ. రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారా? కానీ మీకు అవకాశం నేనివ్వను కదా. ఏం మాట్లాడుతున్నావు అభి? ఇంట్లో చాలా పని ఉండిపోయింది. అత్తయ్య గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. మీ ఇద్దరు ఇంటి పనంతా చేసేస్తే వంట పని నేను చూసుకుంటాను. అసలు నీ కంటికి మేమెలా కనిపిస్తున్నాం? నీ కింద పనిచేసే పని మనుషుల్లా కనిపిస్తున్నావా?